శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నరసన్నపేటకు చెందిన గోల్డ్ వ్యాపారి గుప్తా దారుణ హత్య చేశారు. 10 రోజుల తర్వాత కానీ ఈ విషయం బయటపడలేదు. మొత్తానికైతే 10 రోజుల తర్వాత గుప్తా మృతదేహం దొరికినట్టు తెలుస్తుంది. ఆగస్టు 26న ఆయన విశాఖకి కారులో వెళ్ళాడు. గోల్డ్ని పర్చేస్ చేసి, గోల్డ్ వ్యాపారి కాబట్టి ఒక 2 కోట్ల విలువైన బంగారాన్ని, బిస్కెట్లని ఆయన కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలనుకున్నాడు, కానీ రాకుండా పోయాడు. బంగారం బిస్కెట్ల కోసం యజమానిని హత్య చేశాడు కారు డ్రైవర్తో పాటు మరో 2 కూడా పెద్ద స్కెచ్ వేశారు. పెద్దపాడు వద్ద గుప్తాను హత్య చేశాడు డ్రైవర్ సంతోష్తో పాటు మరో 2. మృతుడి సెల్ ఫోన్ని కూడా సినిమా స్టైల్లో చాలా తెలివిగా ఆర్టీసీ బస్సులో పడేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించాలి, సాక్ష్యాధారాలు ఏమి దొరకకుండా ఉండడానికి తప్పుదోవ పట్టించడానికి ఆర్టీసీ బస్సులో గుప్తా సెల్ ఫోన్ కూడా పడేశారు. కానీ అదే సెల్ ఫోన్ వాళ్ళని పట్టించింది. గుప్తా సెల్ ఫోన్ ఆధారంగా మిస్సింగ్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. నిందితులు ప్రస్తుతం డ్రైవర్ సంతోష్, అలాగే కార్ డెకర్స్ ఓనర్ రాజు మణికండ, వీళ్ళందరినీ ప్రస్తుతానికైతే పోలీసులు అరెస్ట్ చేశారు.